చెప్తున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చేయాలి, 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి, కోటీశ్వరులను చేయాలి. ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని, ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది. 500 గ్యాస్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మా అక్కలకు మా తమ్ముళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తోడుగా ఉండండి. మీ అందరి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు కేసముద్రంలో పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే మురళీ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు వేం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శంకుస్థాపనలకు మమ్మల్ని ఆహ్వానించి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఆ రోజు పోలేదు. నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని కోటీశ్వర్లు అయ్యారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల గుండె చప్పుడు. ఇందిరమ్మ పాలన ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతిదీ కూడా అర్హులైన నిరుపేదలకు చేరాలనే లక్ష్యంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మీ అందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం కానీ, రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఎన్నో అగ్రికల్చరల్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మాట్లాడే పెద్దలు చెప్తారు. నేనైతే మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకొకరు సహాయం చేస్తే జీవితాంతం కూడా మర్చిపోము. అటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతూ ఉన్నాయి. విద్య, వైద్యం, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం ఈ 4ంటిని కూడా ముఖ్యంగా వారు దాని మీద దృష్టి సారించి ఆ విధంగా పల్లెల్లో వాళ్ళు చదువుకోవాలి, పట్టణాల్లోకి రావాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు, ఎవరు కూడా అన్నమ రామచంద్ర అని బాధపడకూడదు. అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి, ఒక ఆకాంక్షతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గానికి చెందిన వేం నరేందర్ రెడ్డి అన్న ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండడం మీ అదృష్టం. అందుకే ఈరోజు సలహాదారుడుగా ఉండి ఆయన అన్న ఇన్ని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తేవడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఇక్కడ ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మీకు ఎంపీ గారు కూడా ఎస్టీ, వారు కూడా గతంలో సెంట్రల్ మినిస్టర్గా చేసి చాలా అభివృద్ధి పనులు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ప్రతిపక్షాలు చేసే ప్రచారం అంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో అన్నటువంటి భయంతో అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా ఇలాగే ఇందిరమ్మ రాజ్యం ముందుకు నడవాలంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి మీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు 6 మంత్రులను ఒక స్టేజ్ మీద వచ్చి కూర్చున్నామంటే ప్రజల మీద మాకు ఎంత అభిమానం ఉంది, అభివృద్ధి మీద ఎంత ఆకాంక్ష ఉందో మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు సోదరుడు మురళీ నాయక్ గారు, పెద్దలు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మీ ప్రియతమ పార్లమెంట్ సభ్యులు మల్లారి నాయక్ గారు, ఈరోజు మా అందరికీ అన్నగా ముఖ్యమంత్రి సలహాదారే కాదు, మన ఎన్నికల ముందుకెళ్ళి పార్టీని సమన్వయం చేస్తూ మా అందరినీ సమన్వయం చేసుకుంటూ మీ ప్రియతమ నాయకుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరినీ కూడా అభివృద్ధి విషయంలో తెలంగాణ మొత్తం కూడా చూస్తూ మీకు సంవత్సరం మండలమే కాదు మహబూబాబాద్తో పాటు మీ వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న అన్నగారు వేం నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ పిలిచి మీకు కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులు పెద్దలు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి, సురేఖక్క గారికి, మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న అందరికీ, ఎందుకంటే సమయం లేదు ఇంకా పెద్దలు మాట్లాడేది, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. ఈరోజు మహబూబాబాదే ఉదాహరణ. ఒక సముద్రం మున్సిపాలిటీ పరిధిలోనే R&B శాఖ ద్వారా టెండర్లు పిలిచినాయి. 175 కోట్ల రూపాయలతో ఇవ్వాలా, అది నేను ఒక్క నిమిషం చదువుతాను. గూడూరు నుండి సముద్రం 4 లేన్ 4 లేన్ల రోడ్డు వయా సముద్రం పట్టణం అర్బన్పల్లి గ్రామ పరిధి నుండి అర్బన్పల్లి హై లెవెల్ బ్రిడ్జ్ కొరకు 50 కోట్ల నిర్మాణంతో ఇలా టెండర్లు కూడా పూర్తి చేశాం. సముద్రం నుండి నెల్లికొదురు 4 రోడ్ల రోడ్డు 50 కోట్ల రూపాయలు టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. సముద్రం బైపాస్ రోడ్డు 22 కోట్ల 50 లక్షలు. పెనుగొండ నుండి అరపనపల్లి రోడ్డు 20 కోట్లు. పీడబ్ల్యూ రోడ్డు నుంచి నాయకపల్లి రోడ్డు వయా గోవిందపూర్ 24 కోట్లు. సముద్రం గెస్ట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ 5 కోట్లు. నెల్లికొదురు గెస్ట్ హౌస్ 3 కోట్ల 35 లక్షలు. అంటే 175 కోట్లు మీ సముద్రం మండలానికి ఇచ్చుకుంటూ ఇంకా రాబో కాలంలో ప్రతి రోడ్డును కూడా బీటీ రోడ్డుగా మారుస్తామని నాతో పాటు మా సీతక్క గారు ఇక్కడే ఉన్నారు. పంచాయతీలు సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో ఇవాళ మన రోడ్లు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో 2-3 మోటార్ సైకిళ్ళు అయినాయి, కార్లు అయినాయి, ట్రాక్టర్లు అయినాయి. ఇంకా కూడా పరిశ్రమలు రావాలన్నా రోడ్లు కావాలి. తప్పకుండా ఇవాళ మా ఎమ్మెల్యే ఎంపీ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారు సలహాలు తీసుకుంటూ తప్పకుండా మహబూబాబాద్ కాన్సెన్స్ని ఇక్కడ మా పార్లమెంటుని మోడల్గా చేయడానికి ఇవాళ క్యాబినెట్ వచ్చినాం. ఎన్ని ప్రోగ్రాంగా నరేందర్ రెడ్డి పిలిస్తే రావాల్సిందే. ఎందుకంటే మన పార్టీని అధికారంలో రావడానికి ఇప్పుడే మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది. చిన్న చిన్న ఇష్యూలు ఉంటా ప్రతి జిల్లాలో కూడా సమన్వయం చేసింది. అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా మిగతా కూడా మన బట్టనే చెప్తాడు. ఒకటే కోరుతున్నా, ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందో 4 కుటుంబాలు 40 కుటుంబాలు బాగుపడరు తప్ప ఒక్కరైనా మీరు ఇల్లు కట్టుకుని డబుల్ బెడ్రూమ్
ఇవాళ 5 లక్షలతోని ఊరూరా సంబరాలు చేసుకుంటూ మా సీనన్న నాయకత్వంలో ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం. సజ్జ బియ్యం తింటున్నారు. ఇవాళ కరెంటు ఉచితంగా వాడుకుంటున్నారు. ఇంకా చేయాలని చాలా ఉన్నాయి, చేసేవి ఉన్నాయి, చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరం, ఎమ్మెల్యేలం, ఎంపీలం తప్పకుండా మీకు అడ్డగా ఉంటామని, మీరొక్కటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలే కానీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే కానీ ఇంకా 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి కదా, మీరందరూ కూడా మాకు అండగా ఉండండి, మీకు సపోర్టుగా ఉంటామని తెలియజేసుకుంటూ మా మురళీ నాయక్ గారు, మా మల్లారాజ్ నాయక్ గారు, వీరికి తోడు నరేందర్ రెడ్డి గారు, ఇక మీకు డోకా లేదు. మహబూబాబాద్ #1 కొడంగల్ కంటే ఎక్కువ డెవలప్ కావాలి. ఆ విధంగా మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ